జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అభ్యర్థి నవీన్ యాదవ్ తో పాటు ఆలేరు ఎమ్మెల్యే వీర ఐలయ్య యాదవ్ తో కలిసి రెహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ లోని బీజేఆర్ నగర్, నవోదయ్ నగర్, నవీన్ నగర్, వినాయక్ నగర్ బస్తీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ లో కంటోన్మెంట్ ఉప ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి చరిత్రలో రానని నిధులు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తెచ్చానని అన్నారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం ద్వారా 303 కోట్లు, తిరుమలగిరి, రామనకుంట చెరువుల సుందరీకరణకు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు నిధులు మంజూరు కావడంతో పనులు మొదలు కాబోతున్నాయని అన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుంటే ఎన్ని సమస్యలు ఉండేవి కావని, కాలనీలు, బస్తీలలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, వారు అభివృద్ధి చేయలేదు కాబట్టి చెప్పుకోవడానికి ఏమీ లేక కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీపై, అభ్యర్థిపై దుష్ప్రచారాలు చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలహీన అభ్యర్థిని పెట్టిందని, ఇప్పుడు ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలహీన అభ్యర్థిని పెట్టిందని ఈ విషయాలను వారి కార్యకర్తలే చెప్తున్నారని అన్నారు. ఈ ఇంటింటి ప్రచారంలో స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, నాయకులు బండపల్లి భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎక్కడ చూసినా ప్రజలు కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ ని గెలిపిస్తా అని చెప్పడం, ఆశీర్వదిస్తారు. ఇక్కడ చూసినా అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఇక్కడ ఇంటికి గడపడానికి తిరగడం అయితే జరుగుతుంది. ప్రజలు ఏమంటున్నారు? వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు కాంగ్రెస్ పార్టీ? సో కాంగ్రెస్ గతంలో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వలేదు, సన్న బియ్యం కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ పరంగా మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా క్యాండిడేట్ కూడా ఓటమి అయిన తర్వాత ఎవరు కనిపించదు. అయినా కూడా ఆయన 2 సార్లు ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా ప్రజల మధ్యలో ఉన్నారు కాబట్టి ఆయనకు పవర్ అనేది ఇంపార్టెంట్ కాదు, సర్వీస్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి అలాంటి వారికి అవకాశం ఇస్తే వితౌట్ ఎనీ రెస్పాన్సిబిలిటీ, ఎనీ పవర్ ఆయన సర్వీస్ చేస్తుంది కాబట్టి వారికి వీళ్ళు ఆశీర్వదించి ఒక పని ఇస్తే మంచి పనులుగా ప్రయత్నించుకుంటుంది కాబట్టి వారికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని జనాలు డిసైడ్ చేస్తారు. అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి? ఇప్పుడు రావడం జరిగింది. ఇప్పుడు ముందు ఎలక్షన్ కన్నా ముందే ఇక్కడ 3 మంత్రులు పనిచేశారు. వాళ్ళు ఎక్కడికి ఏమేమి సమస్యలు ఉన్నాయని మొత్తం తెలుసుకొని ఇప్పుడు మనం నిల్చున్నది కూడా రోడ్డు కూడా వేసింది. అంటే ఎలాంటి హామీలు ఇస్తున్నారు వాళ్ళకి? సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు కదా, మీరు ఏ హామీలు ఇస్తున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆ ఎలక్షన్ తర్వాత ఏదైతే బ్యాలెన్సెస్ ఉందో, ఇప్పుడు 140 నుంచి 150 కోట్ల రూపాయల దాకా 2 నెలల్లో డెవలప్మెంట్ వర్క్ జరిగింది. ఇంకా కూడా ఏమైనా వీళ్ళకి అవసరం ఉండే ఎట్లకైనా సమస్యలు అనేది అక్కడనే ఉంటది కాబట్టి ప్రతి సమస్య అడ్రస్ చేసి పరిష్కరించే విధంగా ప్రభుత్వం అండ్ క్యాండిడేట్ జిమ్మేదారి తీసుకుంటారు. అంటే జూబ్లీహిల్స్ పేరుకే జూబ్లీహిల్స్, ఇక్కడ చూస్తే కనుక బస్తీవాసులు చాలా మంది కనిపిస్తున్నారు. బస్తీవాసులు అంటే వాళ్ళు ఎలాంటి సమస్య మీ దృష్టికి తీసుకొచ్చారు? అది మెజారిటీ ఆఫ్ ది సమస్యలు ఏంటంటే రోడ్డు సమస్య, డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉంది. ఆ 2 సమస్యలు కూడా ఫస్ట్ డ్రైనేజ్ సమస్య పరిష్కరించి దాని తర్వాత రోడ్ వేయడం జరిగింది. ఇంకా కూడా ఎక్కడైతే సమస్యలు ఉందో దాన్ని కూడా అడ్రస్ చేస్తాం. ఇప్పుడు మీ మీడియా ద్వారా నేను జూబ్లీహిల్స్ ప్రజలకు ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నా, ఈ రోజు ఈ సమస్యలు ఉంది అని మనం మాట్లాడుతున్నామంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉండే, ఇక్కడ ఎమ్మెల్యే 10 సంవత్సరాలు ఉండే, వారు చేయడానికి కదా ఈ సమస్య. ఇప్పుడే మేము వచ్చింది 22 నెలలు అవుతుంది ప్రభుత్వంలో. మా ఇక్కడ క్యాండిడేట్ ఎవరు ఎమ్మెల్యే కూడా లేకుండే. ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేమందరం బాధ్యత తీసుకొని ఈ యొక్క నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మా డెవలప్మెంట్ కూడా చేస్తాను. మీ ద్వారా జూబ్లీహిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా. ఏ విధంగా అయితే కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో కంటోన్మెంట్ ప్రజలు నన్ను ఆశీర్వదించి వారికి సేవ చేయించే అవకాశం కల్పించారు, అదే మాదిరిగా మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అదే పార్టీ నుంచి క్యాండిడేట్ గెలిస్తే బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అవుతుంది. గతంలో మీరు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ని చూశారు, ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేని చూశారు. ఈసారి వీరికి అవకాశం ఇవ్వాలని మీడియా ద్వారా ప్రజలను కోరుతున్నారు. సార్, ఇంకొకసారి ఏంటంటే ఎలాంటి పదవులు లేకపోయినా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని ఇక్కడ ప్రజలే కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ నవీన్ యాదవ్ ఇప్పుడు మనం ప్రజల రియాక్షన్ చూస్తుంటే ఖచ్చితంగా దాని ఎమ్మెల్యే అవబోతుడని అయితే స్పష్టమవుతుంది. ఒకవేళ ఎమ్మెల్యే అయిన తర్వాత అధిష్టానం తనకి ఎలాంటి పదవులు అప్పచెప్పవచ్చు అనుకుంటారు? అది అధిష్టానం ఖచ్చితంగా వారికి ఎమ్మెల్యే అనేది పెద్ద విషయం. పార్టీ ఒక వ్యక్తిగా నేను కూడా 20 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నా. నేను 3 సార్లు పోటీ చేశాను, 2 సార్లు ఓడిపోయాను, 3వసారి గెలిచాను. ఈ ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయాలంటే ఏదైనా పదవి ఉండాలా. ప్రజలే ఓటేసి మరీ ఆ పదవి ఇచ్చిన ఎమ్మెల్యే పదవి పెద్దది. ఇప్పుడు గవర్నమెంట్ లేదున్నా కూడా ఎమ్మెల్యేలతో గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో
గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటుంది. ఇక్కడ ఎవరెవరు మేమంతా ప్రచారానికి వచ్చాము, మేము కూడా బాధ్యత వహించి ఈ ప్రజలకు మేము మాట ఇస్తున్నాం. ఖచ్చితంగా మీకు ఏ సమస్యలున్నా మా అందరి బాధ్యతగా భావిస్తూ ఈ సమస్యలు పరిష్కరిస్తూ మీ అవసరాలకు అనుగుణంగా మేము మీకు డెవలప్మెంట్ చేస్తామని ఫైనల్ గా ఒకటి చెప్పండి సార్, నవీన్ యాదవ్ ని గెలిపించాలంటే ఎందుకు గెలిపించాలి అంటారు? ఎంత మెజార్టీతో తన గెలవబోతుంది? నవీన్ యాదవ్ గారిని గెలిపించాలంటే రెండు, ఒకటేమో ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రభుత్వం డెవలప్మెంట్, క్యాండిడేట్ పరంగా చూస్తే వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే. మీరే చెప్తున్నారు, బీజేపీ వాళ్ళే చెప్తున్నారు డమ్మీ క్యాండిడేట్ కి ఇచ్చారు బీజేపీ వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ ఒప్పందం ఏముండే, మోదీ గారి ఎలక్షన్లనేమో బీఆర్ఎస్ వాళ్ళు డమ్మీ పెట్టేసి